హిందువుల్ని ఉగ్రవాదులంటాడు. ఒకడేమో 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులే లేకుండా చేస్తానంటాడు. हिंदुस्तान हम 25 करोड़ है ना, तुम 100 करोड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है। 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन सा। ఒకడేమో హిందూగాళ్లు బొందుగాళ్లు అంటూ విద్వేషం వెళ్లగక్కుతాడు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోన్న మతోన్మాద పార్టీతో అంటకాగుతాడు. మనం ఈ హిందూగాళ్లు బొందుగాళ్లు ఈ దిక్కుమాలిన దరిద్రంగాల చేతుల పడి విలవిల్లాడుతున్నది ఈ దేశం. ఒకడేమో భారత్ మాతాకి జై అనను అంటాడు. ఒకడేమో వందే మాతరం పాడనంటాడు. ఒకడేమో పరాయి దేశం జిందాబాద్ అంటాడు. ఇప్పుడు మరొకడు సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కోవిడ్ లాంటి రోగాలతో పోల్చి సనాతన ధర్మాన్ని నిర్మూలించవలసిందేనంటూ కూతలు కూసిండు. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்க கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம். சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் కార్యమాகும். సెక్యులరిజం పేరుతో కుహానా లౌకికవాదులు హిందువుల్ని, సనాతన ధర్మాన్ని విద్వేషిస్తూ విషం కక్కి రాజకీయ లబ్ధి పొందడమే వీరి ఎజెండా. గుర్తుపెట్టుకో ఉదయనిధి, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవారే నాశనమైపోతారు అనేది చరిత్ర చెబుతున్న మాట. మీ ప్రభుత్వ చిహ్నంలోనే ఆలయం ముద్రణ ఉంటుంది. దమ్ముంటే ఆ చిహ్నాన్ని తొలగించండి. అప్పుడు పర్యవసానం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఈ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ఒక మంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం మనిషికి అధికారం తలకెక్కించుకొని మాట్లాడిన మాటలే. ఇండియాలో భాగస్వామ్యమైన పార్టీలు, కాంగ్రెస్ తదితర పార్టీలు డీఎంకేకు సన్నాయి నొక్కులు నొక్కుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రను అమలు చేస్తున్నాయి. మరో దిక్కు టెర్రరిజాన్ని కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు భావిస్తోంటే కాంగ్రెస్ మాత్రం సాఫ్రాన్ టెర్రరిజం అంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా విషపూరిత చర్యలకు దిగుతోంది. ఆలయాల నుంచి వచ్చే ఆదాయంతో ఖజానా నింపుకునే మీరు ధర్మంపై విషం చిమ్ముతారా? సనాతన ధర్మం మీద అక్కసు వెళ్లగక్కిన చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. ధర్మంపై దాడి చేయాలనుకునే, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే పార్టీలు మూల్యం చెల్లించుకోక తప్పదు. హిందూవాదినని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ నోరెందుకు మెదపనట్లు గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మంపై విషం చిమ్మే విచ్ఛిన్న కారులకు వినాశన కాలమే.